ఆయన నాలుగే పొలాలు వాళ్ళగట్టే రెండు వాళ్ళగట్టే రెండు నాలుగే పొలాలు వాళ్ళగట్టే రెండు వాళ్ళగట్టే రెండు మందగితే రెండు మందగితే రెండు నాలుగే పొలాలు వాళ్ళగట్టే రెండు వాళ్ళగట్టే రెండు పంచింది దేవత ఊరుకుంటుందా రక్తం హారం రక్తం హారం రక్తం హారం రక్తం హారం అని పైకి పెరిగిపోతుంది పైన మునీశ్వరులందరూ మరి గోపురం వేస్తారు అందరితో ఆసక్తి గుళ్ళో ఉండే ఆసక్తి అంటుంది నాయన నన్ను గుళ్ళో బంధించేశారు కదా నాకు హారం ఎవరు ఎడతారు నాయన అప్పుడు ఆదిశక్తి అంటా ఉంది ఇప్పుడు అంటా ఉంది మహానుభావులు అంటా ఉన్నారు అమ్మో నువ్వు వాళ్ళ మీద పడతావా పొంగులు పోటరాలుగా ఎంతావు నువ్వు తోళ్ళ మీద పడతావు నోటు సరుకులుగా ఎంతావు కాళ్ళు గాలుగా ఎంతావు అమ్మా ఈ అగ్గి దాగాల కాగలేక నీకు ఏడు కొమ్మలు ఎట్ట మొక్కుతారు తల్లి ఆది పరాశక్తి అనుకుందట ఏమని ఏడు కొమ్మలేటంటే ఏమన్నా ఈ పందిరంత ఎత్తుంటదేమో ఎగరేసి పోదాం అనుకుంటుంది అప్పుడు మునీశ్వరులందరూ అంటా ఉన్నా ఏమని అమ్మా మహాతలు అంటా ఉంది ఇప్పుడు అంటా ఉందో అమ్మో ఏడు కొమ్మలేటనే